బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ 10 లెసన్ 6 ఆరవ పాఠము దైవ జ్ఞానులు మరియు అజ్ఞానులు. దైవ జ్ఞానులు మరియు అజ్ఞానులు. దేవుని జ్ఞానమును పొందినవారు దైవజ్ఞానులు, దేవుని జ్ఞానమును పొందని వారు అజ్ఞానులు. ప్రపంచంలో దైవజ్ఞానులు కొద్దిగా ఉంటారు, అజ్ఞానులు ఎక్కువ మంది ఉంటారు. లోకజ్ఞానమును పొంది దేవుని జ్ఞానమును పొందని వారు కూడా దేవుని దృష్టిలో అజ్ఞానులే. వారు లోకజ్ఞానమును పొందారు కదా అని చెప్పి జ్ఞానులని దేవుడు ఒప్పుకోడు. వారు బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకోనప్పుడు, పరలోకపు తండ్రి అయిన దేవుని గూర్చిన పరిశుద్ధ జ్ఞానమును ఎరుగనప్పుడు వారు అజ్ఞానుల క్రిందకే వస్తారు. దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథములోని దేవుని సంగతులను గ్రహించని వారు అజ్ఞానుల క్రిందకే వస్తారు. అయితే దేవుని జ్ఞానమును పొందినవారు, దేవుని జ్ఞానమును అనుసరిస్తున్నవారు, దేవుని జ్ఞాన ప్రకారము జీవిస్తూ అనేకులను ఆ జ్ఞానపు వెలుగులో నడిపిస్తున్నవారు దైవజ్ఞానులు. ఆ దైవజ్ఞానులు ఎలా ఉండాలో, ఆ దైవజ్ఞానులు దేవుని యొద్ద నుండి జ్ఞానమును పొందుచు ఎలా బ్రతుకుచుంటారో, అలాగే వారికి భిన్నంగా అజ్ఞానులు ఎలా ప్రవర్తిస్తుంటారో ఈ పాఠ్యాంశంలో మనం తెలుసుకుందాం. మొట్టమొదటగా దైవజ్ఞానులను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒకానొక వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. దేవుడు మనుషుల హృదయాలలో తన జ్ఞానము ప్రకాశించాలని కోరుకుంటున్నాడు. దేవుడు తన పిల్లల యొక్క హృదయాలలో తన జ్ఞానము విరాజిల్లాలని, ప్రకాశించాలని కోరుకుంటున్నాడు. ఈరోజు ఆయన కోరికను తెలుసుకున్నవారెవరు? నేను దేవుని జ్ఞానమును పొందాలి, దేవుని నేను విశ్వాసముతో అడిగితే ఆయన ధారాళముగా తన జ్ఞానాన్ని దయచేస్తాడు, కనుక నేను దేవుని జ్ఞానాన్ని పొందాలనేటువంటి ఆలోచన, ఆసక్తి ఎందరిలో ఉంది. అయితే దేవుని యొక్క కోరిక ఏమిటంటే, నా బిడ్డలు, భూమి మీద బ్రతుకుచున్నటువంటి మనుష్యులు నన్ను గూర్చినటువంటి జ్ఞానము పొందినవారుగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. దేవుని జ్ఞానము వారి హృదయాలలో ప్రకాశించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇందు విషయమై వ్రాయబడినటువంటి ఒక చక్కని వాక్య భాగాన్ని మనం చూద్దాం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వాక్యం నుండి మీరు గమనించండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వాక్యం నుండి, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరుచుటకు మన హృదయములలో ప్రకాశించెను. మొట్టమొదట దేవుడు వెలుగును ఎలా సృష్టించాడు? వెలుగు కలుగుగాక అన్నాడు. అప్పటికి అంత చీకటి, అప్పటికి అంత గాఢాంధకారం. ఆ చీకటిలో నుండి దేవుని శబ్దము దేనిని పుట్టించింది? వెలుగును పుట్టించింది. చీకటిలో నుండి వెలుగును ఉద్భవింపజేశాడు దేవుడు. అట్టి మాదిరిగానే చక్కగా ఆ ఉదాహరణను మనం గమనించగలిగితే, ప్రారంభంలో వెలుగు ఎలా కలిగినది, ఆదికాండము 1వ అధ్యాయంలో వెలుగు కలుగుగా మనము ఆ మాటలను చదువుకున్నాం. వెలుగు కలుగునుగాక అని దేవుడు పలికాడు, వెలుగు కలుగుగా ఆ మాటలను మనం చదువుకున్నాం. చీకటిలో నుండి వెలుగు ఎలాగైతే ఉద్భవించినదో అలాగే మన జీవితాలు, మన హృదయాలు ఒకప్పుడు చీకటిలో ఉన్నాయి. దేవుడు మనలను కనికరించాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మన హృదయములలో తన జ్ఞానమును ప్రకాశింపజేశాడు. ఈరోజు మనము దైవజ్ఞానమును పొందగలుగుచున్నాము, దేవుని మార్గములో నడుచుకోగలుగుతున్నాము. దైవజ్ఞానులు ఎలా ఉంటారు? దైవజ్ఞానులలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి? వారి యొక్క హృదయములలో దేవుని జ్ఞానము ప్రకాశిస్తుంది, వెలుగును విరజిమ్ముతుంది, అంటే జీవితానికి వెలుగునిస్తుంది అని అర్థం. కనుక ఈ మాటలను మీరు జాగ్రత్తగా చూడండి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. మా హృదయములలో దేవుడు తన జ్ఞానమును ప్రకాశింపజేశాడు అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. తర్వాత చూడండి, గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనటలేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. దైవజ్ఞానులు ఎప్పుడూ కూడా
విర్రవీగేటువంటి మనస్సుతో ఉండరు, అతిశయించేటువంటి గుణంతో ఉండరు, వారు ఉప్పొంగేటువంటి ఆలోచనను కలిగి ఉండరు. దైవజ్ఞానులు మా హృదయములో దేవుడు క్రీస్తు ద్వారా దేవుని జ్ఞానమును ప్రకాశింపజేశాడు. అలాగని మమ్మును మేము ప్రకటించుకుంటున్నావా? మేము గొప్పవారమని, మీరందరూ మా దగ్గరకు రావాలని, మాకు సేవలు అందించాలని, మమ్మును ధనవంతులుగా చేయాలని, మమ్మును గౌరవించాలని కోరుకుంటున్నావా? లేదు. దేవుడు క్రీస్తు ద్వారా దైవజ్ఞానమును మా హృదయములలో ప్రకాశింపజేశాడు. మమ్మును మేము ప్రకటించుకొనటలేదు కానీ ఆ క్రీస్తునే ప్రకటిస్తున్నాము అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. చూడండి, మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనటలేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు. మమ్మును గూర్చి అయితే, ఒకవేళ మమ్మను గూర్చి ఏదైనా చెప్పాలి అంటే, మమ్మను గూర్చి ఏదైనా ఒక మాట ఉన్నది అంటే, మీ పరిచారకులము, మేము మీకు పరిచారము చేయుటకే నియమింపబడ్డాము, అంటే మీకు దేవుని వాక్యాన్ని నేర్పించుటకే నియమింపబడ్డాము అని పౌలు గారు ఎంత చక్కగా భక్తి జీవితంలో ఉండేటువంటి ఆ గుణాన్ని తెలియజేస్తున్నారు. చూడండి, ఈరోజు ఈ గుణం చాలామందిలో లేదండి. దైవజ్ఞానమునైతే కాస్తో కోస్తో పొందుతున్నారు, దేవుని ఎడల భయభక్తులుంచి కాస్తో కోస్తో దైవజ్ఞానాన్ని పొందుతున్నారు, అక్కడ ఇక్కడ నేర్చుకుంటున్నారు. అయితే కొద్దిగా దైవజ్ఞానం వారికి అలవడేసరికి వారిలో ఏం కలుగుతుంది? మేము ఘనత పొందాలి, ఇదిగో మాలో ఉన్నటువంటి దేవుని జ్ఞానాన్ని బట్టి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఘనపరచాలనేటువంటి ఆలోచన వారికి వచ్చేస్తుంది. కానీ పౌలు గారు ఎంత గొప్ప దేవుని జ్ఞానాన్ని ఆయన పొందారో మనకు తెలుసు. విశేషమైనటువంటి జ్ఞానమును ఆయన దేవుని యొద్ద నుండి పొందారు. అటువంటి వ్యక్తి, అలాగే మిగిలినటువంటి అపొస్తలులు ఎటువంటి మనస్తత్వంతో ఉన్నారు, ఎటువంటి గుణాన్ని కలిగి ఉన్నారు? మేము మమ్మును గూర్చి మేము ప్రకటించుకోవటం లేదు, ఇదిగో మమ్మును గూర్చి ఏదైనా చెప్పాలి అంటే మీ పరిచారకులము. మరి మేము ఎవరిని గూర్చి ప్రకటిస్తున్నాం? ఎవరి ఘనతను ఎప్పుడు ఆశిస్తున్నాం? క్రీస్తు యేసు ఘనతను, క్రీస్తు యేసు మహిమపరచబడాలని, క్రీస్తు యేసు లోకములో ఉన్నతముగా అగుపరచబడాలని మేము కోరుకుంటున్నామని పౌలు గారు అక్కడ మాట్లాడుతున్నారు. కనుక దైవజ్ఞానులు ఎలా ఉంటారో మీకు అర్థమవుతుందా? దైవజ్ఞానులు ఎలా ఉంటారో? దైవజ్ఞానులు ఎప్పుడూ కూడా క్రీస్తు ఘనతను కోరుకుంటూ ఉంటారు, దేవుని ఘనపరచటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారు ఎంత జ్ఞానము పొందినప్పటికీ, వారి హృదయములో దేవుని జ్ఞానము ఎంత ప్రకాశిస్తున్నప్పటికీ వారేమాత్రము ఉప్పొంగరు, వారేమాత్రము స్వలాభాన్ని అపేక్షించరు, వారు దేవుని ఘనతనే వెదకుచుంటారు. అయితే కొంతమంది అజ్ఞానులు ఉంటారు. కొంతమంది ఏంటి, ప్రపంచం నిండా ఈరోజు అజ్ఞానులే కనిపిస్తున్నారు. దేవుని జ్ఞానమును పొందని వారందరూ కూడా అజ్ఞానులే. మరి ఈ అజ్ఞానుల సంగతి ఏంటి? వీరెలా ఉంటారు? వీరు భక్తిహీనతలో ఉంటారు. వీరు అసలు దేవుని జ్ఞానాన్నే పొందాలనుకోరు. లోకజ్ఞానము వెంట పరుగులు తీసేవారు కొందరైతే, దేవుని ఎదిరించేవారు మరికొందరు. అలాంటి వారుగా ఏ ఒక్కరూ ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క అభిలాష ఏంటంటే, ఇదిగో మీరందరూ కూడా నా జ్ఞానమును పొంది దైవజ్ఞానులుగా మారాలి. దైవజ్ఞానులు అంటే ఏదో ఒకరికో ఇద్దరికో పరిమితమైనటువంటి పదం కాదది. ఆయన పిల్లలందరూ కూడా దైవజ్ఞానులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏదోనండి అయ్యగారు, అమ్మగారు, లేకపోతే ఆ బ్రదరు, ఈ బ్రదరు, ఈ సిస్టరు, ఆ సిస్టరు, వారు మాత్రమే దేవుని చేత ప్రత్యేకింపబడిన వారు, అభిషేకింపబడిన వారు, వారు మాత్రమే దేవుని జ్ఞానాన్ని పొందడానికి అర్హులు, మేము మా జీవితకాలం అంతా ఇలా ఉండిపోతాం అని అనుకోవడానికి వీలు లేదు. దేవుని ఆలోచన ఏంటంటే, మీరందరూ కూడా ప్రత్యేకింపబడాలి, మీరందరూ కూడా ఎన్నిక చేయబడాలి, మీరందరూ కూడా ఏర్పరచబడిన వారిలో ఉండాలి, మీరందరూ కూడా దైవ జ్ఞానమును పొందినవారుగా కనిపించాలి, మీ హృదయములలో క్రీస్తును గూర్చిన దేవుని జ్ఞానము ప్రకాశించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే చాలామంది భక్తిహీనులు ఉంటారు. వారు దేవుని యొక్క జ్ఞానమును తిరస్కరిస్తారు, దేవుని జ్ఞానమును కాదనుకుంటారు. అట్టి వారిని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో పలు పర్యాయములు వ్రాయబడింది. అలా ఉండకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. యోబు గ్రంథము 21వ అధ్యాయము 14వ వాక్యాన్ని మీరు చూస్తే, అట్టి వారిని గూర్చి వ్రాయబడినటువంటి ఒకానొక వాక్య భాగం మనకు కనిపిస్తుంది. యోబు గ్రంథము 21వ అధ్యాయము 14వ వాక్యాన్ని చూడండి. వారు అనగా భక్తిహీనులు అన్నమాట, అజ్ఞానులు అన్నమాట, దైవజ్ఞానులు కాదు, అజ్ఞానులు. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు,
నీవు మమ్మను విడిచిపమ్మని దేవునితో చెప్పుదురు. వారు ఏమంటున్నారు? నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదంటున్నారు. వీ డోంట్ వాంట్ అంటున్నారు. అంటే దేవుని జ్ఞానములో ఉన్న ప్రయోజనం, ఆ లాభం వారికి అర్థం కాలేదు కనుక వారు ఏమంటున్నారు? దేవునితోనే ఏమంటున్నారు? దేవుని జ్ఞానము ఎక్కడైతే దొరుకుతుందో, దేవుని జ్ఞానం ఎలాగైతే దొరుకుతుందో ఆ పరిస్థితులలో వారు పొందకుండా, దేవుని జ్ఞానాన్ని వారు గ్రహించకుండా వారు ఏమంటున్నారు చూడండి, నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్మల్ని విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు. వారి మాటలు దేవునికే వినిపిస్తున్నాయి, వారి రిప్లై దేవుని దగ్గరికి వెళుతుంది. అంటే వారు అజ్ఞానులుగా మిగిలిపోతున్నారని అర్థం. వారికి ఏమాత్రము కూడా ఇక జ్ఞానము తలకెక్కదని అర్థం. వారి హృదయములోనికి దేవుని జ్ఞానము ఎంత మాత్రము ప్రవేశించదని అర్థం. ఎందుకంటే వారే ఆ విధంగా మారిపోయారు. దేవుని జ్ఞానమును ప్రవేశించనీయకుండా వారే మారిపోయారు. వారే చెబుతున్నారు కదా, ఈరోజు కూడా చాలామంది లేరా, దేవుని గూర్చి ప్రకటిస్తున్నప్పుడు మాకొద్దు చెప్పకండి అంటారు. దేవుని గూర్చి మాకు చెప్పకండి, దేవుని గురించి మాకు అక్కర్లేదు, మాకంతా తెలుసు అనేవారు కొందరున్నారు. దేవుడు లేడు అనేవారు మరికొందరు ఉన్నారు. చూసారా? కనుక అజ్ఞానులుగా అనేక మంది ఉంటారు. మీలో ఏ ఒక్కరూ కూడా అజ్ఞానులుగా ఉండకూడదు. దేవుని జ్ఞానాన్ని చక్కగా నేర్చుకోవాలి. హృదయములో దేవుని జ్ఞానము ప్రకాశించు మాదిరిగా దేవుని యొద్ద ఆ జ్ఞానాన్ని అడిగి మీరు ఆ జ్ఞానాన్ని పొందేవారుగా ఉండాలి. అంతే తప్ప నీ జ్ఞానము మాకు అక్కర్లేదు అని చెప్పేటువంటి వారుగా మీరు ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రారంభ శతాబ్దంలో కూడా దేవుని జ్ఞానము లేనివారు కనిపిస్తున్నారు. అపొస్తలులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, దేవుని జ్ఞానాన్ని ప్రచురిస్తున్నప్పుడు దేవుని యొక్క జ్ఞానము లేనివారు కొందరు కనిపిస్తున్నారు. చూడండి, వ్రాయబడినటువంటి వాక్య భాగాన్ని మీరు చదివితే ఆ విషయం మీకు అర్థమవుతుంది. అజ్ఞానులు ఉన్నారు. చూడండి, కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వాక్యం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. ఈ మాటలు ఎవరితో చెబుతున్నారు పౌలు గారు? కొరింథు ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని సంఘపు వారితో చెబుతున్నారు. దేవుని సంఘంలో కూడా కొందరికి దేవుని జ్ఞానం లేదు. సంఘములో లేని వారికి ఎలాగూ దేవుని జ్ఞానం ఉండదు. ఏమంటే దైవ సమాజంలో, దైవ సంఘంలో లేనటువంటి వారికి ఎలాగూ దేవుని జ్ఞానం ఉండదు. దేవుని జ్ఞానం ఉంటే వారు సమాజంగా కూడుకుంటారు, వారు సంఘంలో ఉంటారు, దేవుని సంఘంలో ఉంటారు, దేవుని సమాజంలో ఉంటారు. వారు దేవుని జ్ఞానాన్ని పొందుచు అనేకులకు దేవుని జ్ఞానాన్ని ప్రచురించే పనిలో ఉంటారు వారు. కానీ దేవుని సంఘములోనే లేకపోతే, బయట ఉన్నవారైతే, అన్యజనులుగా మిగిలిపోయిన వారైతే, క్రీస్తును అంగీకరించిన వారైతే వారికి దేవుని జ్ఞానం లేదు. వారిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వారందరూ కూడా అజ్ఞానులే. దేవుని గూర్చిన జ్ఞానము లేని ప్రతి ఒక్కరూ అజ్ఞానులే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, సంఘములో చేర్చబడిన వారు కూడా దేవుని జ్ఞానమునకు దూరం అయిపోతున్నారు. అంటే దేవుని జ్ఞానమునకు ఉన్నటువంటి విలువను తెలుసుకోలేకపోతున్నారు. అందుచేతనే వారికి సిగ్గు కలగటానికి పౌలు గారు బహిరంగంగానే తెలియజేస్తున్నారు, మీలో కొందరికి దేవుని జ్ఞానము లేదు అన్నారు. చూడండి, మీరు నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. సంఘంలోనే కొందరికి దేవుని గూర్చిన జ్ఞానము లేదు. మీకు సిగ్గు కలుగుటకై ఇలాగూ చెప్పుచున్నానంటున్నారు చూడండి పౌలు గారు. కనుక సంఘము ఎలా ఉండాలి? అసలు దైవ జ్ఞానులతో నిండిపోయినదిగా ఉండాలి. సంఘం ఎలా ఉండాలి? దైవ జ్ఞానులతో నిండిపోయినదిగా ఉండాలి. కానీ సంఘాలు నేడు ఎలా ఉన్నాయి? అస్సలు ఒక్కరు కూడా దైవజ్ఞానులు కనిపించడం లేదు. పోనీ బోధించేవారైనా దైవజ్ఞానులు ఉన్నారంటే వారు కూడా దేవుని జ్ఞానంలో లోపించిన వారే కనిపిస్తున్నారు. ఇక వినేవారిలో ఇంకేమి దైవజ్ఞానం ఉంటుంది చెప్పండి? సంఘాలు ఈరోజు నిర్వీర్యం అయిపోతున్నాయి. దేవుని పేరిట వెలసిన సంఘాలు ఏదో భజన చేసుకోవటానికి, పాట పాడుకోవడానికి, ఏదో ఒక మూస పద్ధతిలో ఎప్పుడూ చెప్పుకునేటువంటి అవే జోకులు, ఎప్పుడూ చెప్పుకునేటువంటి అవే కథలు, ఎప్పుడూ చెప్పుకునేటువంటి అవే వాక్యాలు, అందులో మర్మములను తెలుసుకోవటానికి, బ్రతుకులను చక్కదిద్దుకోవటానికి, సంఘము ఉజ్జీవింప చేయబడటానికి
ఏమాత్రము వారు ప్రయత్నం చేయటం లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా సంఘాలు మారిపోతున్నాయి. ఎందుకు అంటే ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే దైవ జ్ఞానము సంఘాలలో కనిపించడం లేదు. కానీ దేవుడు ఏమని కోరుకుంటున్నాడు? సంఘములన్నీ కూడా దేవుని జ్ఞానముతో నిండిపోవాలని కోరుకుంటున్నాడు. అందుచేతనే పౌలు గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు, మీలో కొందరికి దేవుని జ్ఞానము లేదు. ఇలా నేను బహిరంగంగా ఈ విషయాన్ని తెలియజేసి మీకు సిగ్గు కలగటానికి తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా మీరు సిగ్గు తెచ్చుకొని దేవుని జ్ఞానమును పొందటానికి ప్రయత్నించండి, ముందడుగు వేయండి, దేవుని జ్ఞానాన్ని పొందండి అని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. కనుక లోకపు అజ్ఞానులు అనేక మంది ఉన్నారు. సంఘములో కూడా అజ్ఞానులు కనిపిస్తున్నారు. దైవజ్ఞానులు కరువైపోతున్నారు, కొదువుగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో దేవుని జ్ఞానమును మనము చక్కగా పొందేవారముగా ఉండాలి. దేవుని జ్ఞానమును దేవుని యొద్ద నుండి నేర్చుకునే వారముగా ఉండాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని యొక్క తలంపులతో మన హృదయం నిండిపోవాలి. దేవుని గూర్చిన ఆలోచనలతో మన హృదయం నిండిపోవాలి. అప్పుడు ఆ ఆసక్తిని చూచిన దేవుడు మన హృదయాన్ని తెరిచి మనకు కావలసినటువంటి జ్ఞానమును ఆయన అనుగ్రహిస్తాడు. మనము దైవజ్ఞానులుగా మారేటువంటి అవకాశం కలుగుతుంది. పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో మనుష్యులందరూ దేవుని గూర్చిన జ్ఞానమును పొందాలనేటువంటి ఆలోచన దేవునికి ఉన్నదని వ్రాయబడిన వాక్య భాగం ద్వారా మనకు అర్థమవుతుంది. పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యాన్ని చూడండి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. దేవుని కోరిక ఆయనంటే పరలోకమందున తండ్రి. దేవుని యొక్క అభిలాష, దేవుని కోరిక ఎలా ఉందో చూడండి. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఆయన కోరికది. ఎవరు నెరవేర్చుచున్నారు ఆయన కోరికను? దేవుని కోరికను ఎవరు నెరవేర్చుచున్నారు? దేవుని యొక్క ఇష్టాన్ని ఎవరు పట్టించుకుంటున్నారు? మనుషులందరూ కూడా రక్షణలో ఉండాలి. రక్షణ పొందిన వారందరూ కూడా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారుగా ఉండాలని దేవుడు ఇచ్చయించుచున్నాడు. ఇది దేవుని యొక్క ఇష్టం. అంతే తప్ప మనము దేవుని జ్ఞానము లేని వారముగా ఉండిపోతే దేవుడు ఇష్టపడతాడు అనుకోకండి. మనము దేవుని జ్ఞానమును సంపాదించుకున్న వారముగా ఉండాలి. దేవుని జ్ఞానములో మనము నిష్ణాతులము కావాలి, పరిపూర్ణులము కావాలి. అప్పుడు దేవుడు ఇష్టపడతాడు. ఎందుకంటే దేవుని జ్ఞానము మనలో విరాజిల్లినప్పుడే కదా మన బ్రతుకులు బాగుపడతాయి. అలాగే ఇతరులకు మనము త్రోవ చూపించడానికి అవకాశం ఉంటుంది. కనుక దేవుని జ్ఞానములో మనము పూర్తి స్థాయిలో పరిపూర్ణతను సంపాదించుకోవాలి. దైవజ్ఞానులుగా మనం బ్రతకాలే తప్ప లోకపు అజ్ఞానులుగా మనము బ్రతకకూడదు. జ్ఞానము లేనివారుగా మనము బ్రతకకూడదు. అలాగే దేవుని జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ ఎలా సంపాదించుకోవాలో దేవుడు పౌలు గారి చేత కొన్ని విషయాలను వ్రాయించాడు. వాటిని మనం చూద్దాం. ఎఫెసీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యం నుండి మీరు గమనించండి. మీలో ప్రతి ఒక్కరూ కూడా ఈ జాగ్రత్తను పాటించాలి. దేవుని జ్ఞానాన్ని పొందే విషయంలో ఈ జాగ్రత్తను పాటించాలి. చూడండి, పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యము నుండి, దినములు చెడ్డవి గనుక. దినములు ఎలా ఉన్నాయి? చెడ్డవి. ఏమంటే ఏనాడు రాయించారు ఈ మాటను? దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత పౌలు గారి చేత ఏనాడు రాయించాడు చెప్పండి? సుమారు 2000 సంవత్సరాల క్రితం. అప్పుడే పౌలు గారు ఏమంటున్నారంటే దినములు చెడ్డవి, దినములు చెడ్డవి, బ్యాడ్ డేస్. ఇప్పుడు కూడా దినములు చెడ్డవా కాదా? దినములు చెడ్డవే. మీరు జాగ్రత్త లేకుండా జీవితాన్ని గడిపితే మీరు వెంటనే నాశనంలోనికి వెళ్ళిపోతారు, మోసగింపబడతారు. అతి జాగ్రత్తతో మనము బ్రతుకును ముందుకు కొనసాగించవలసిన వారముగా ఉన్నాం. ఎందుకంటే దినములు చెడ్డవి, చుట్టూ మోసగాళ్ళున్నారు. మనలను అన్యాయపు మార్గంలో, తప్పుడు మార్గములో, వక్ర మార్గములో తీసుకుని వెళ్ళిపోవడానికి, చెరపట్టి ఈడ్చుకుని పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమాత్రం అవకాశం ఇచ్చామా వారు మనలను లొంగ తీసుకొని మన వలన లాభాన్ని సంపాదించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కనుక మనం ఎలా ఉండాలి? అలర్ట్గా ఉండాలి.
దినములు చెడ్డవి గనుక ఏం చేయాలి? నిద్రపోమన్నాడా? దినములు చెడ్డవి కనుక మీరు ప్రశాంతంగా నిద్రపోండి, అజాగ్రత్తగా ఉండండి, ఏం పర్వాలేదులే అన్నాడా? చూడండి, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. సద్వినియోగం చేసుకోండి, సమయమును సద్వినియోగం చేసుకోండి. ఒక టైం టేబుల్, ఒక సమయపాలన, ప్రణాళిక ఉండాలి, ప్లానింగ్ ఉండాలి. ఈరోజు నేను దేవుని వాక్యాన్ని కొంతైనా నేర్చుకోవాలి, ఈరోజు నేను దేవుని జ్ఞానాన్ని కొంతైనా సంపాదించుకోవాలి, దేవుని గురించినటువంటి విషయములను నేను వెతకాలి, వెంటాడాలి. వెండి కంటే గొప్పది కదా, సువర్ణము కంటే గొప్పది కదా. దేవుని జ్ఞానాన్ని ప్రతిరోజు మనం సంపాదించుకునే వారముగా ఉండాలి. సమయమును పోనిచ్చుకోకూడదు, టైం పాస్ చేయకూడదు, టైంని యూజ్ చేయాలి. చాలామంది టైం పాస్ అంటుంటారు. టైం పాస్కి ఏం చేద్దాం? లోకములో ఉన్నటువంటి అజ్ఞానులైతే టైంపాస్కి అలాగా సినిమాకి వెళ్ళిపోదామా, లేకపోతే ఆ విహారయాత్రకు వెళ్ళిపోదామా, లేకపోతే అక్కడికి వెళ్ళిపోదామా, ఇక్కడికి వెళ్ళిపోదామా, టైంపాస్. కానీ మనమైతే, జ్ఞానులైతే, దైవజ్ఞానులైతే ఏం చేయాలి? టైం యూజ్ చేయాలి, చక్కగా సమయాన్ని వినియోగించుకోవాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయమును పోనీయక సద్వినియోగము, మంచి విషయాల కొరకు వినియోగించాలి సమయాన్ని. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక. పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో, దేవుని జ్ఞానముతో నిండిన వారై ఏమంటున్నారు చూడండి, అజ్ఞానుల వలె ఉండొద్దు. అంటే అజ్ఞానులు ఏం చేస్తారన్నమాట? ఈ చెడ్డ దినములలో సమయమును పోనిచ్చుకుంటారు, సమయమును పాస్ చేసేస్తారు. చూస్తుండగానే వయసు అయిపోతుంది, దినములన్నీ గడిచిపోతాయి, మరణానికి సిద్ధమైపోతారు, జీవితం మారదు, దేవుని కొరకైనటువంటి క్రియలు పూర్తి కావు. కనుక మీరు అజ్ఞానుల వలె ఉండొద్దు అని పౌలు గారు తెలియజేస్తున్నారు. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. టేక్ కేర్, బీ కేర్ఫుల్. మీరు జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే ప్రతిరోజు కూడా మీరు మీ జీవితం మీద దృష్టి పెట్టాలి, కన్నేసి ఉంచాలి. ఎలా ఉంది నా లైఫ్, ఎలా ఉంది? ఉదయం నుంచి రాత్రి వరకు నేను నా సమయాన్ని దేని కొరకు వినియోగించగలుగుతున్నాను? కనీసం కొద్ది సమయాన్నైనా దేవుని కొరకు కేటాయించగలుగుతున్నానా? దేవుని జ్ఞానాన్ని నేర్చుకునే విషయానికి నేను వినియోగించుకోగలుగుతున్నానా? అప్పుడు కదా సద్వినియోగం చేసుకున్నట్టు అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. అప్పుడు మీరు జ్ఞానుల వలె ప్రవర్తిస్తున్నట్టు. చూసారా, దైవజ్ఞానులు ఈ విధంగా ఆలోచిస్తారు. మరి అజ్ఞానులైతే, సంఘములో ఉన్న అజ్ఞానులైనా, లోకములో ఉన్నటువంటి మిగిలిన అజ్ఞానులైనా వారు ఎలా ఆలోచిస్తారు? సమయాన్ని పోనిచ్చుకోవటానికి, ఇష్టానుసారంగా బ్రతకడానికి వారు ఆలోచన చేస్తారు. అయితే దైవజ్ఞానులు సమయమును పోనివ్వరు, సమయమును సద్వినియోగం చేసుకుంటారు. వారు తమ ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. చూడండి, తర్వాత మాటలు కూడా చూడండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మీరు అవివేకులుగా ఉండొద్దు. ప్రభువు చిత్తమేమిటి? దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? మనుషులు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? రక్షణ పొంది సత్యము విషయమైన అనుభవ జ్ఞానము కలిగిన వారుగా మనుషులు ఉండాలని కదా దేవుడు ఇచ్చయిస్తున్నాడు. ప్రభువు యొక్క చిత్తం ఇది. కనుక మీరు అవివేకులుగా ఉండకుండా వివేకాన్ని ప్రదర్శించి తండ్రి అయిన దేవునికి ఇష్టమైనది ఏమిటో తెలుసుకొని మీరు సమయమును దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానుల వలె ప్రవర్తించాలని దేవుడు సూచిస్తున్నాడు. అలాగే ఇదే సందర్భాన్ని కొలస్సీయులతో కూడా పౌలు గారు పంచుకుంటున్నారు. ఆ విషయాన్ని కూడా మీరు చూడండి. పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వాక్యం. పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూడండి. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఆలోచిస్తున్నారా? సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల మీరు ఎలా ప్రవర్తించాలి? జ్ఞానము కలిగి. క్రీస్తును మీరు పరిచయం చేయాలి,
మీ మాటల ద్వారా మీ సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టుగా రుచికరమైనదిగా ఉండాలి. దేవుని దృష్టికి ఆమోదయోగ్యమైనదిగా ఉండాలి. అలాగే మీ ప్రవర్తన ద్వారా మీ క్రియలు సత్క్రియలుగా ఉండాలి. ఈ విధముగా సంఘమునకు వెలుపటి వారి ఎడల మీరు జ్ఞానము కలిగి నడుచుకోవాలి. జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలి. ఇదిగో నేను సంఘములో ఉన్నవాడను, సంఘము వెలుపట ఉన్నటువంటి వారితో నేను ఎలా ప్రవర్తించాలి? నేను జ్ఞానిగా ఉండాలి కదా, నేను జ్ఞానురాలుగా ఉండాలి కదా. కనుక సమయమును పోనీయకుండా ఈ విషయాలలో మీరు ప్రాక్టీస్ అవుతూ ఉండాలి. ఎలా మాట్లాడాలి, అవతల వారికి క్రీస్తును గూర్చి ఎలా పరిచయం చేయాలి, అనేకులను దేవుని మార్గంలో నడిపించటానికి నేను నా జీవితాన్ని ఎలా ముందుకు కొనసాగించుకోవాలి, మాటయందు క్రియయందు తప్పిపోకుండా ఉండు నిమిత్తము నన్ను నేనే సాధకం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఎల్లప్పుడూ కూడా మన మధ్యలో ఉండాలి. జ్ఞానులు ఎప్పుడు అలా ఉంటారు. సమయమును పోనీయకండి, సద్వినియోగం చేసుకోండి. దుర్వినియోగం చేసుకోవద్దు, సద్వినియోగం చేసుకోండి. సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనిడి. జ్ఞానులు ఈ విధంగా ఉంటారు, అజ్ఞానులు ఈ విధమైన పట్టింపును కలిగి ఉండరు. కనుక అజ్ఞానులను జ్ఞానులుగా మార్చేటువంటి జ్ఞానులుగా మనం ఉండాలి. అజ్ఞానులను అజ్ఞానులుగానే వదిలేయకూడదు. వారిలో జ్ఞానపు వెలుగును మనము ఉదయింప చేయటానికి మనము జ్ఞానమును అనుసరించాలి. మొట్టమొదట మనము జ్ఞానాన్ని అనుసరించాలి. ఆ తర్వాత అజ్ఞానులను కూడా జ్ఞానులుగా మార్చే ప్రక్రియలోనికి మనం వెళ్ళాలి. ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తన బిడ్డలు ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వెలిగినటువంటి ఒక క్రొవ్వొత్తి మిగిలినటువంటి క్రొవ్వొత్తులను వెలిగించే మాదిరిగా మనము కూడా జ్ఞానములో వెలిగిన వారమై, మనలను దేవుడు వెలిగించినప్పుడు జ్ఞానములో వెలుగుచున్న వారమై మిగిలిన వారిని కూడా జ్ఞానములో వెలిగించే వారముగా ఉండాలి. అందుకే దేవుడు సంఘము ద్వారా సర్వ ప్రపంచానికి జ్ఞానపు వెలుగు ప్రసరింపబడాలని కోరుకుంటున్నాడు. సంఘము ద్వారా అనేకమైనటువంటి దైవజ్ఞాన మర్మములు తెలియబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. చూడండి, ఈ చక్కని వాక్య భాగాన్ని మీరు అర్థం చేసుకుంటే దేవుని యొక్క మనస్సేంటో మీకు తెలుస్తుంది. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం నుండి మీరు గమనించండి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం నుండి, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున, క్రీస్తు యేసునందు ఈ సంకల్పం ఉంది దేవునికి, నిత్య సంకల్పం, అది ఎవర్ లాస్టింగ్ ప్లాన్. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును, సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. సంఘము ద్వారా దేవుడు సమస్త సంగతులను అందరికీ బోధించాలనుకుంటున్నాడు, అందరికీ తెలియపరచాలనుకుంటున్నాడు. అన్యజనులలో సంఘము ఒక వెలుగును విరజిమ్మేటువంటి జ్యోతిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయి చూడండి. సంఘము అనగానే దైవ జ్ఞానముతో పొంగి పొర్లేదిగా ఉండాలి. సంఘం అంటే ఎలా ఉండాలి? ఎందుకంటే సంఘము అనగానే అనేక మంది దేవుని బిడ్డల సముదాయం కదా అది. ఒకరికంటే ఒకరు దేవుని జ్ఞానాన్ని ఉన్నతంగా ప్రకటించేవారు సంఘంలో కనిపించాలి. అంతే తప్ప బలహీనులు, కక్షతోనూ పగతోనూ రగిలిపోయేవారు, సహోదరులను ద్వేషించేవారు, స్వార్థాన్ని ఆశించేవారు, ఇటువంటి వారితో సంఘాలు నిండకూడదు. సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా అర్పణ త్యాగాలతో నిండిన వారుగా ఉండాలి. దేవుని యొక్క ఆలోచనలను పండించేవారుగా ఉండాలి. దైవ జ్ఞానములో ఉన్నతులుగా ఉండాలి. అదే సంగతిని దేవుడు ఇక్కడ వ్రాయించాడు. ఇది దేవుని యొక్క అభిలాష. తరువాత వాక్య భాగం కూడా చూడండి. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. యేసుక్రీస్తు ద్వారా
ఇదిగో మనము ఈ పరిస్థితులలోనికి రాగలిగాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం ఈ పరిస్థితులలోనికి రాగలిగాం. ఏ పరిస్థితులలోనికి? దేవుని జ్ఞానమును పొంది అనేకులకు దేవుని జ్ఞానాన్ని ప్రకటించగలిగేటువంటి స్థితిలోనికి మనం రాగలిగాం. ఇది దేవుని యొక్క ప్రణాళిక, నిత్య సంకల్పము, దేవుని యొక్క నిత్య సంకల్పము. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా దేవుని గూర్చిన జ్ఞానములో ఉన్నతులుగా మారాలి. అనేక సంగతులను గ్రహించిన వారై, వాటి ప్రకారము మీరు నడుచుకుంటున్నవారై, ఎంతోమందిని రక్షించటానికి ఆ జ్ఞానమును వెదజల్లేవారుగా మీరుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంఘము ద్వారా నానా విధములైనటువంటి సంగతులను, దేవుని యొక్క విశేషమైనటువంటి జ్ఞానపు వాక్కులను ప్రకటింపచేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యాన్ని కూడా మీరు గమనించండి. ప్రారంభ శతాబ్దంలో అపొస్తలుల ద్వారా దేవుడు క్రీస్తు సువార్త పరిమళ సువాసనను ఏ విధముగా వెదజల్లుతున్నాడో మనకు కనిపిస్తుంది. దేవుని జ్ఞానములో ఉన్నతులైనటువంటి అపొస్తలులు, శిష్యులు దేవుని యొక్క ఆలోచనను ఎరిగిన వారై, ఆ ఆలోచనను నెరవేర్చుచున్నవారై చక్కగా దేవుని జ్ఞానమును పొంది అనేకులను దేవుని జ్ఞానములో ఎలా నడిపించుచున్నారో ఈ వాక్య భాగం ద్వారా మనకు అర్థమవుతుంది. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యాన్ని ఇప్పుడు మీరు గమనించండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. చూసారా, వీరు ఎక్కడికి వెళ్ళినా సరే, పౌలు గారు కావచ్చు, బర్నబా గారు కావచ్చు, పేతురు గారు కావచ్చు, యాకోబు గారు కావచ్చు, యోహాను గారు కావచ్చు, వారు ఎక్కడికి వెళ్ళినా సరే క్రీస్తును గూర్చిన సువార్త పరిమళ సువాసన వెదజల్లబడుతోంది. ఉన్నతంగా వారు అనేకులకు దేవుని కుమారుడైన క్రీస్తును ప్రకటిస్తున్నారు. అలా ప్రకటించుచున్నప్పుడు దేవుని మహాజ్ఞానము, దేవుని శక్తి అయిన క్రీస్తు ప్రకటింపబడుచున్నప్పుడు అనేకులు విశ్వసిస్తున్నారు, వీరి మాటలను తెలుసుకుంటున్నారు. వారందరూ కూడా ప్రభువు మార్గంలోనికి రాగలుగుతున్నారు. ఇట్టి విధముగా దేవుడు మమ్మును విజయోత్సవముతో ఊరేగించుచున్నాడు అని పౌలు గారు మాట్లాడుతున్నారండి. అంటే చాలా సంతోషిస్తున్నారన్నమాట. లోకములో ఏదో ఘనతను, ఆధిపత్యమును, అధికారాన్ని, ఆస్తులను పొందుతున్నారని కాదండి. దేవుని యొక్క సంకల్పము వారి ద్వారా నెరవేరుచున్నదని వారు ఎంతగానో సంతోషిస్తున్నారు. మరలా ఒక్కసారి ఆ మాటలను చూడండి. మా ద్వారా, ఇదిగో దేవుడు మమ్మును ఏర్పరచుకున్నాడు, మేము దైవజ్ఞానులుగా బ్రతుకుతున్నాము, అజ్ఞానులుగా ఉండిపోలేదు. చీకటి కలిగినటువంటి బ్రతుకులో దేవుని వాక్యము, దేవుని జ్ఞానము ఉదయించింది, ప్రకాశించింది. ఇదిగో మేమందరం కూడా దైవజ్ఞానులుగా ప్రవర్తిస్తున్నాము. మా ద్వారా ప్రతి స్థలమందును మేము ఎక్కడికి వెళితే అక్కడ చీకటిలో వెలుగు ఉదయింపవలసిందే. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. దేవుడు ఇంత గొప్పగా తన ప్రణాళికను రచించి మమ్మల్ని అందరినీ కూడా క్రీస్తు జ్ఞానములో ఉన్నతులుగా చేసి మేము ఎక్కడికి వెళ్ళినా సరే క్రీస్తును గూర్చి చక్కగా ప్రకటించడానికి మాకు దేవుడు సహాయం చేశాడు. అందును బట్టి దేవునికి స్తోత్రము అని దేవునిని కీర్తిస్తున్నారు అపొస్తలులు. ఆలోచిస్తున్నారా? మనము కూడా అదే పరిస్థితిలో ఉండాలి. మనం ఎవరితో మాట్లాడినా, అలాగే మనము ఎవరి దగ్గరికి వెళ్ళి కొంతకాలం గడుపుతున్నా వారిని క్రీస్తులో మనము నిలబెట్టేవారముగా, క్రీస్తు కొరకు వారిని బ్రతికించేవారముగా ఉండాలి. మన ద్వారా క్రీస్తు వెదజల్లబడాలి, క్రీస్తు ప్రకటింపబడాలి. ముందు మనము దైవజ్ఞానంలో పరిపూర్ణులుగా మారితే అనేకులకు దేవుని జ్ఞానాన్ని ప్రకటించేటువంటి అవకాశం కలుగుతుంది. కనుక మనం అందరం కూడా దైవజ్ఞానులుగా ఉండాలి. సమయమును పోనిచ్చేటువంటి అజ్ఞానులుగా ఉండకూడదు. దేవుని సంకల్పము నెరవేరబడాలి అంటే, మన ద్వారా దేవుని సంకల్పము నెరవేర్చబడాలి అంటే తప్పనిసరిగా మనం అందరం కూడా దేవుని జ్ఞానములో ఉన్నతముగా ఎదగాలి, అనేకులను దేవుని జ్ఞానంలో నడిపించాలి. అలాగే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యాన్ని మీరు గమనించండి. దైవజ్ఞానులు ఇంకా ఏం చేస్తారో చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం.
ఎలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. జ్ఞానులు ఏం చేస్తారు? దైవజ్ఞానులు ఏం చేస్తారు? అజ్ఞానుల యొక్క నోరు మూయిస్తారు. నోరు మూయించడం అంటే ఏదో బలవంతంగా బలిమి చేత నోరు మూయించడం కాదు. అధికారాన్ని ఉపయోగించుకొని, బలగాన్ని ఉపయోగించుకుని నోరు మూయించడం కాదు. బెదిరించి నోరు మూయించడం కాదు. దేవుని వాక్యాన్ని సమాధానముగా చెప్పి వారు మరో మాట చెప్పనివ్వకుండా వారు నోరు మూయించడం అన్నమాట. అంటే చక్కని తాత్పర్యం ఇచ్చి, దేవుని యొక్క ఆలోచనలకు తగినటువంటి బోధన చేసి, దేవుని సంకల్పాన్ని వివరించి, క్రీస్తు మహాజ్ఞానాన్ని ప్రకటించినప్పుడు అజ్ఞానుల యొక్క నోరు మూయబడుతుంది. ఇది దేవుని చిత్తం. ఈ విధముగా మీరు ప్రవర్తించటం దేవుని చిత్తం. మీరిట్లు యుక్త ప్రవర్తన కలిగిన వారై, తెలివైనటువంటి ప్రవర్తన అని ఇక్కడ పేతురు గారు తెలియజేస్తున్నారు. చూడండి, మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. ఇదే మేలు చేయటం. మీ చుట్టూ ఉన్నటువంటి వారికి మేలు చేయడం అంటే ఏమిటి? ఇదిగో ఈ విధముగా అజ్ఞానుల యొక్క నోరు మూయించడమే. సత్యాన్ని ప్రకటించి, క్రీస్తు మహాజ్ఞానాన్ని వివరించి, వారి అజ్ఞానపు చీకటి పొరలను చీల్చి మీరు దైవజ్ఞానపు వెలుగును ప్రకాశింపజేస్తే అది దేవుని చిత్తము. తద్వారా అనేకులు రక్షింపబడతారు. లేదంటే అబద్ధ బోధలే, అజ్ఞానపు మాటలే ప్రజలలోనికి వెళ్ళి వారిని అందరినీ కూడా నాశనానికి వారు తీసుకుని వెళ్ళిపోతారు. అట్టి పరిస్థితులలో మనము దేవుని జ్ఞానము పొందిన వారము గనుక, దైవజ్ఞాన ప్రకాశము మనలో ఉన్నది గనుక, మూర్ఖుల నోరును మనం మోయించాలి. అజ్ఞానముగా మాట్లాడే మూర్ఖుల నోరు మనము మోయించాలి. వారికి సత్యమును ప్రకటించి, సత్యమును మనము దైవజ్ఞానముగా వెల్లడి చేసి వారందరూ నోరు మోయించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది దేవుని చిత్తము. ప్రభువు చిత్తమేమిటో గ్రహించుకొనడి అని పౌలు గారు తెలియజేశారు కదా. కనుక ఇది దేవుని చిత్తము. దేవుని చిత్తమును నెరవేర్చుకునే వారముగా మనం అందరం ఉండాలి. కనుక ప్రియులారా, దైవజ్ఞానులుగా ఉండాలి అని దేవుడు ఆశిస్తున్న దానిని బట్టి మనం అందరం కూడా దేవుని జ్ఞానములో సంపూర్ణుల మొగుటకు సాగిపోవాలి. దేవుని చిత్తమును నెరవేర్చుటకు సాగిపోవాలి. అంతే తప్ప అజ్ఞానులుగా మిగిలిపోకూడదు. మంచి నిర్ణయాలు తీసుకుంటారని, దేవుని యొద్ద నుండి ఆయన జ్ఞానమును పొంది, దేవుని యొక్క జ్ఞానములో అభివృద్ధిని పొందుచు మీరు వెలిగింపబడిన వారై అనేకులకు వెలుగును చూపిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమెన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి సంగతుల ద్వారా మహాజ్ఞానమును మాకు చేరువ చేస్తున్నారు. తండ్రి, ఒకప్పుడు చీకటి కలిగిన బ్రతుకులలో ఉన్నవారము క్రీస్తు ద్వారా ప్రకాశమానమైనటువంటి జ్ఞానపు వెలుగును మా హృదయములలో మీరు వెలిగించారు. తండ్రి, ఆ జ్ఞాన ప్రకాశమును కలిగిన వారమై వెలుగులో నడుచుకొనుచు అనేకులకు మీ జ్ఞానమును పరిచయం చేసేవారముగా మేము ఉండగలుగుటకు మమ్మను దీవించండి. జ్ఞానుల వలె ప్రవర్తిస్తూ అజ్ఞానుల వలె ఏమాత్రము ఉండకుండా సమయమును సద్వినియోగము చేసుకొనుచు క్రీస్తు యేసును ఉన్నతముగా లోకములో పరిచయం చేయగలుగుటకు, ప్రకటించగలుగుటకు మమ్మల్ని అందరినీ మీ జ్ఞానపు వెలుగులో ముందుకు నడిపించమని మిమ్మల్ని వేడుకుంటూ, ఏమాత్రము అపవాదికి అవకాశాన్ని ఇవ్వకుండా అజ్ఞానులుగా మేము మారిపోకుండా వాక్యమును తండ్రి శిరస వహించి మీ చిత్తమేమిటో గ్రహించి మిమ్మల్ని సంతోషపెట్టే కార్యక్రమాలను మా జీవితకాలం అంతయు నెరవేర్చుకొనగలిగే కృపనిమ్మని మిమ్మను వేడుకుంటూ మా ప్రార్థన మనవులన్నిటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు.
మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.